బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సైకో వీరంగం కలకలం రేపుతోంది. పట్టణంలో 2 చోట్ల సామాన్యులతో పాటు పోలీసుల పైన రాళ్లు విసురుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు ఆ సైకోను తాడేపల్లిగూడెం పట్టణంలోని బేకర్స్ కాలనీకి చెందిన బెలుపూడి మధుగా గుర్తించిన పోలీసులు గతంలో ఇదే తరహా ప్రవర్తనతో దాడులు చేయడంతో ఇతన్ని వైజాగ్ మెంటల్ ఆసుపత్రిలో ఉంచినట్లుగా సమాచారం అందుతోంది. ముందుగా గొల్లగూడెం సెంట్రల్ లోని చేపల మార్కెట్ వద్ద లక్ష్మయ్య అనే వ్యక్తిపై దాడి చేస్తుండగా అడ్డు వెళ్లిన మరో వ్యక్తిపై కూడా దాడికి తెగబడినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుండి ప్రజలు తరిమేయడంతో పోలీస్ సైలాండ్ సమీపంలో అరుపులు కేకలతో రాద్ధాంతం చేస్తుండగా వారించిన ట్రాఫిక్ ఏఎస్ఐ సింగరాజు, కానిస్టేబుల్ ధర్మారావులపై కూడా రాళ్లతో దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన సైకో మధు రాళ్లతో ట్రాఫిక్ పోలీసులపైన కూడా దాడికి తెగబడ్డాడు. దీంతో అక్కడి వారందరూ కలిసి సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన పోలీసులకు పట్టణ సిఐ ఆది ప్రసాద్ దగ్గరుండి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రతి దాడిలో గాయపడ్డ సైకో మధుకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. చికిత్స అనంతరం వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కు తరలించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఘటనపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.